ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గతంలో క్రీడాకారులకు ఒక వేదికగా ఉన్నటువంటి గ్రౌండ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూడవచ్చు. నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్, ప్రజా ఎన్కౌంటర్ న్యూస్కి స్వాగతం. ఇది గ్రౌండ్ రిపోర్ట్ భాగంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గతంలో క్రీడాకారులకు ఒక వేదికగా ఉన్నటువంటి పరిస్థితి గ్రౌండ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూడవచ్చు. ఇక్కడ దాదాపు ఏది గతంలో 2006లో ప్రారంభోత్సవమైన ఇది కాసాని జ్ఞానేశ్వర ముద్రాజ్ గారు చైర్మన్, జిల్లా పరిషత్ రంగారెడ్డి జిల్లా గారిచే, అలాగే సత్యనారాయణ గారు సిద్దిపేట నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు 2006లో ప్రారంభమైనటువంటి ఈ క్రికెట్ గ్రౌండ్ ఇది కేవలం ఒక ఖాళీ స్థలమే కాదు, దుండిగల్ ప్రజల ఆశల అద్దం పట్టి పాత క్రికెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ పునర్వైభవం తీసుకురావడానికి నిధులు మాత్రం మంజూరైనట్టుగా మనకందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఏదో రాజా తదస్థితిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దాదాపు 6 నెలలు కావస్తుంది ఏదైతే భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే మంజూరు చేసిరు. 6 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరిగినాయి, ఏం కథ అనేది ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రౌండ్లో చూడండి, ఇక్కడ తాళం గిట్ట వేసిరు. తాళం వేసినా కానీ ఇక్కడైతే మరి ఎలాంటి ఇప్పటి వరకు నిర్మాణం అయితే చేపట్టలేదు. ఎక్కడ బీర్ సీసాలు, గాజు ఒక్కలు, మొత్తం ఇక సిగరెట్లు అన్నీ చూడవచ్చు. కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు దీనిపైన దునియా మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడు సర్కిల్గా అప్గ్రేడ్ అయ్యి సర్కిల్గా గిట ఏర్పడింది. మరి సర్కిల్గా ఏర్పడినా గిట మరి నిధులు ఎందుకు ఇంతవరకు చేపట్టలేదు. ఒకసారి కింద నుంచి వెళ్ళి ఒకసారి ఏ విధంగా ఉంది, ఏం కాదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 6 కోట్ల దాకా భారీ బడ్జెట్ మంజూరైనట్టుగా మనం చూడవచ్చు. మరి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అక్కడ చూసినట్లయితే అక్కడ స్లాబ్లు అయితే వేసి ఏదైతే ప్రజల వీక్షణ గురించి అయితే కొన్ని స్లాబ్లు వేసినట్టుగా కోరుతుంది, కానీ ఇప్పటి వరకు పిచ్ అయితే నిర్మాణం చేపట్టలేదు. అలాగే ఇక్కడ మనం రోపట్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ డోర్లు అట్లే ఉంది, డ్రెస్సింగ్ రూమ్ అట్లే ఉంది, మొత్తం టాయిలెట్స్ ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టుగా మనం చూసేటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి. ఇది ఏదైతే బడ్జెట్ పునర్నిర్మాణం కోసం అయితే ఇది పిచ్ నిర్మాణం కోసం, అలాగే ఏదైతే క్రీడాకారుల డ్రెస్సింగ్ రూమ్లు కూడా పునర్వైభవం వచ్చే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టింది. క్రీడాకారులకు ఒక మంచి గ్రౌండ్గా ఉండాలని చెప్పి చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం మేము కాంట్రాక్టుల వైఫల్యమా లేకపోతే అధికారుల వైఫల్యమా, కానీ మొత్తానికైతే పూర్ణ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడ గ్రౌండ్కి. మరి వచ్చినటువంటి నిధులు ఎక్కడ పోయినాయి, ఏం కథ. అక్కడ కాంట్రాక్టులు అనుకుంటే మాత్రం కాంట్రాక్టులు ఏమని చెప్తారు, ఇప్పటి వరకు పనిచేసినా కానీ ఇప్పటి వరకు ఆ పనుల గిట బిల్లులు అయితే రాలేవని చెప్పి కాంట్రాక్టులు కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇంతవరకు ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఇవాళ గిట చూస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు ఒక పని గిట మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అవి కనపడుతున్నాయి. ఇక్కడ కింద మనం మెట్ల కాడ గిట ఏదో రిపేరింగ్ అయితే చేసిరు, కానీ దీని ఇంకెన్ని రోజులు ఇట్లా పెండింగ్లో పెడతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి ప్రజానాయకులు కూడా దీనిపై శ్రద్ధ పెట్టి మరి తొందరగా అయ్యేటట్టు చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఇక్కడ మొత్తం గ్రౌండ్ అయితే మొత్తం పెద్ద ఉంది. క్రికెట్ స్టేడియం, ఇది క్రికెట్ సంబంధించినటువంటి స్టేడియంలో పిచ్ కూడా ఇప్పటి వరకు గ్రౌండ్లో కూడా పిచ్ ఇలాంటి మరమ్మతులు చేయనటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. మరి దీనిపై ప్రజలు గిట చాలామంది, ఎంతోమంది ప్రజలు దీన్ని ఎమ్మటే చేయాలి, మా క్రీడాకారులైనా ఏదైతే యువకులైనా మాకు ఇప్పటి వరకు గ్రౌండ్ రెడీ కాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి దీనిపై ఎంతైతే బడ్జెట్ కేటాయించినా బడ్జెట్ మరి కేటాయించినప్పుడు ఎందుకు ఈ పని నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. ఎవరెవరు కాంట్రాక్టులు ఉన్నారు, ఏం కథ అనేది చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి గ్రౌండ్లో ఒకసారి కింది దిగినట్టు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.
ఇక్కడ చూసినట్టు ఇప్పటి వరకు చాలామంది క్రికెట్ ఆడి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి ఇప్పటి వరకు ఎలా 6 కోట్ల దాకా మంజూరైనాయి కానీ ఇప్పటి వరకు కోటి రూపాయలు కూడా ఖర్చు కాని పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి దీనికి మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు అయితే గతంలో మున్సిపల్ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ఇప్పుడు సర్కిల్గా అప్గ్రేడ్ అయింది కానీ ఇప్పుడు అప్గ్రేడ్ అయినా కానీ ఎందుకు ఇలాంటి పనులు అయితే ముందు కొనసాగినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజలు గిట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పనులు కావట్లేదు, మా పిల్లలకు ఇబ్బంది అవుతుందో, మాకంటూ ఒక గ్రౌండ్ కావాలని చెప్పి స్థానికులు అయితే కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ రాజకీయ నాయకుల వైఫల్యమా అధికారుల వైఫల్యమా అనేది చూడాల్సిన అయితే ఉంది. మరి ఎంత కేటాయించారు, ఏం కాదా, ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, మరి ఎవరెవరు కాంట్రాక్టులు ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి కాంట్రాక్టులు ఎవరు, ఆలస్యానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఆలస్యానికి గల కారణాలు ఉంటే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్రికెట్ స్టేడియం సంబంధించినటువంటి కొన్ని రూములు అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. రూపట్ల ఏ విధంగా ఉంది, ఏం కథ, ఇప్పటివరకు ఏమైనా పనులు కూడా కొనసాగినాయా లేవా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ డోర్లు అక్కడ ఓపెన్ చేసే ఉన్నాయి, వైర్లు కటింగ్లే ఉన్నాయి. ఇక్కడ మొత్తం తాగుబోతులకు అడ్డంగా మారినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఇది ఒక రూము, ఈ స్టేడియం సంబంధించినటువంటి మరొక రూము, ఇది మేనేజర్ రూమ్ అట. మేనేజర్ రూమ్ సంబంధించింది గిట మొత్తం ఎక్కడికి గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఇక్కడ ఎలాంటి మరమ్మతులు అయితే కొనసాగలేదు ఇప్పటి వరకు. ఓన్లీ అదొకటి ఏది నీళ్ళ పోవడానికి ఒకటి కాలువ అయితే తీసారు కానీ ఇంకా వేరే ఎలాంటి పనులు అయితే కొనసాగలేవు. ఇంకా మనం ఒకసారి పైన ఫ్లోర్ గిట్ ఉంటుందంటే ఒకసారి పైన ఫ్లోర్ గిట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కోచింగ్ రూమ్ సంబంధించింది. కోచింగ్ రూమ్ అయితే తాళం వేసి ఉంది ప్రస్తుతానికి అయితే. డ్రెస్సింగ్ రూమ్లో అయితే డోర్లు చక్కగా లేవు. టాయిలెట్స్ అనేది తాళాలు వేసేటివి ఉన్నాయి. మరి ఇంకా పైన గిట్ట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉంది, ఏం కథ, ఇప్పటివరకు పైన అయినా ఏమైనా పనులు గిట్ట జరిగినాయా లేవా, మరి ఇంతగానో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, మరి ఉన్నటువంటి బడ్జెట్ను మరి బడ్జెట్ ఉన్నదా లేకపోతే వేరే వాటికి గిట్ట ఖర్చు చేసారా, దీన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు అని తెలియని పరిస్థితి. మరి చూడాలి. ఇంకా పైన ఇది ఫస్ట్ ఫ్లోర్ రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఒక ఇంటికి కూడా ఒక చిన్న దర్వాజా రిపేర్ కూడా చేయనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నామండి మనకు. ఇక్కడ చూసినట్టే బీర్లు, చిప్స్ ప్యాకెట్లు, బీర్ల గ్లాసులు, తాబోతులకు ఇక్కడ బీర్లు ఉన్నాయి. దాదాపు 6 నెలలు అవుతున్నా కానీ దీనిపై మరమ్మతులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా కానీ మన మున్సిపల్ అధికారులు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇంజనీరింగ్ వ్యవస్థ అసలు ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కిటికీలు ఎక్కడే ఉన్నాయి. దీని కిటికీలు కూడా లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా ఇది భయంకరమైన పరిస్థితులు అయితే కనపడవచ్చు. అడ్డాగా ఏది గంజాయి తాగేటోళ్ళకి ఇది అడ్డాగా మారేటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టు గాజొక్కలు పలిగే ఉన్నాయి. ఇక్కడ గాజొక్కలు పలిగినాయి, బీర్ సీసాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇంతగానో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి చూడాలి. మనకి ఇంత నిర్లక్ష్యం వహిస్తే మరి ఏంది, ఎట్లా ఇది దాదాపు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన కానీ అధికారుల నిర్లక్ష్యమా, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ తెలియనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ బాత్రూంలోకి గాజొక్కలు, బీర్ సీసాలు, ఈ విధంగా మొత్తం ఎక్కడ చూసినా కొంగడి అక్కడే ఉన్నట్టుంది. మరి బడ్జెట్ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయట్లేరు, బడ్జెట్ మరి భారీ బడ్జెట్ విడుదల చేసినా కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ విడుదల చేసినా కానీ ఈ రకంగా తాగుబోతులకు అడ్డా, గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. మరి దీనిపైన ఇంకా ప్రజలు గిట చాలా తీవ్రమైన వ్యతిరేకత కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించిన మరి అధికారులపై ఎందుకు నిర్లక్ష్యం, అధికారులు పనితీరు మరి ఎందుకు సరిగా పనిచేయట్లేదని చెప్పి కూడా ప్రజలైతే ప్రశ్నలు అయితే వస్తున్నాయి ప్రజల కాంచి. ఇంకా మరో ఫ్లోర్కి ఒకసారి వెళ్ళినట్టయితే
ఇది ఒక మెట్లు ఒకటి రిపేర్ చేసినట్టు అయితే మనకు కనపడుతున్నాయి ఈ నిన్నయాల. ఇది పైన టాప్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే టాప్ లెవెల్లో ఇక్కడ కొనుగొట్టేది కానీ మరి ఎలాంటి మరమ్మతులు అయితే కొనసాగించలేదు. మన గ్రౌండ్లో ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ ఒక తండ్రి పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా ఉందో కానీ అది మరమ్మతులు అయితే క్లియర్ అయిపోతే మంచిగా ఆ పిల్లలకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అనేది మనం చూడాలి. ఈ వాతావరణంలో గ్రౌండ్ ఎందుకు నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. త్వరగా ఈ గ్రౌండ్ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక ప్రజలకు అదే పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ మంచిగా ఉంటుందని చెప్పి క్రీడాకారులకు చాలా మంచిగా ఉంటుందని చెప్పి కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఇటు ప్రజా నాయకులైనా సరే, అధికారులైనా సరే త్వరగా ఇమీడియట్లీ దీనిపై దృష్టి పెట్టి పనులు త్వరగా అయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో మీ దేవేంద్ర యాదవ్, ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ చూస్తూనే ఉండండి.